మొదటి తెస్సలోనిక పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ యొక్క పత్రికలో మనం ఏం చూడబోతున్నాము అంటే, ఈ సంఘం గురించి మనం మాట్లాడేటప్పుడు సంఘం అనగా రక్షణ పొందిన సమూహము. సంఘం అనగా రక్షణ పొందిన సమూహము. రక్షణ పొందిన సంఘము దేవుడు కొన్ని బాధ్యతలు సంఘానికి ఇచ్చాడు. ఏంటి రక్షణ పొందిన సంఘానికి బాధ్యతలు ఏంటంటే, రక్షణ పొందిన వారు ఆత్మీయంగా ఎదగాలి. అయితే రక్షణ పొందిన సంఘము దేవునికి కట్టుబడి ఉండాలి, లోకానికి కట్టుబడి ఉండకూడదు. బైబిల్ ఏం చెబుతుందంటే, మీరు లోకానికి వేరై అని చెబుతుంది. అన్ని విషయాల్లో, ఒక విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో మీరు లోకానికి వేరై ఉండాలి. సో దేవుని రక్షణ పొందిన విశ్వాసులు లోకములో కలిసిపోయిన వ్యక్తులుగా ఉండకూడదు. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన పాఠం. దేవునిలో మనం ఉంటూ లోకంలో ఉండకూడదు. దేవునిలో ఉంటూ లోకంలో ఉండకూడదు. ఏంటి లోకం? నేత్రాసు గురించి మీరు విన్నారు. మనం చూసే టీవీలు, ఫోన్లు, ఏమండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే నీ ఆత్మీయతను పూర్తిగా చంపివేస్తాయి. అప్పుడు దేవుని విషయాల మీద ఇంట్రెస్ట్ మాత్రం కలగదు. ఒక ఆయన అన్నాడు, మీరు ఏది చూస్తారో మీ మనసులోకి అది ఎక్కుద్ది. మీరేం చూస్తారో మనసులోకి అదే ఎక్కుద్ది. మీరు నిరంతరం టీవీ పెట్టుకుని అలాగ చూస్తూ ఉన్నారనుకోండి, మీ మనసులోకి దేవునికి సంబంధించిన విషయాలు ఏమీ కూడా వెళ్ళవు. కేవలము లోకపు పాపమే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు రక్తాన్ని ఎక్కించుకుంటే ఎలాగైతే రక్తం నరాల్లోకి వెళ్ళిపోతుందో, నరాల కంటే స్పీడు మీరు చూసే కళ్ళు. సో మీరు ఎక్కువగా ఏది చూస్తూ ఉంటారో మీ మనసులోకి అది ఎక్కుద్ది. నరాల కంటే స్పీడ్ ఇది. అంచేత దేవుని రక్షణ పొందిన వాళ్ళు చాలా విషయాలు విడిచిపెట్టేసేయాలి. నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెబుతూ మరలా లోక సంబంధమైన విషయాల్లో మీరు ఉంటే మరి రక్షణ పొందనట్ట మీరే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే రేపొద్దున ప్రభు తీర్పులోనికి తీసుకొచ్చినప్పుడు అడుగుతాడు, రక్షణ పొందిన సంఘం విశ్వాసి, నువ్వు లోకానికి వేరే ఉండకపోతే అసలు దేవుని విషయాలు ఎన్నటికీ కూడా అర్థం కావు. దేవుని విషయాలు ప్రేమించలేరు. అసలు వాక్యము గనక మీలో లేకపోతే లోకం ఎలాగ ఉందో మీరు అలానే ఉంటారు. ఏం తేడా ఉండదు. అది మీకంటూ మీకే రావాలి. అమ్మో, నేను వాక్యం మాట్లాడుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని మీకంటూ మీకే రావాలి. రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యాలు పాటించాలి. పాటించకపోతే ఏం ఉపయోగం ఉండదు. మనోళ్ళు అనుకుంటున్నారు వింటే సరిపోద్ది అనుకుంటున్నారు. వింటే వేస్ట్. చాణికుడు అంటాడు, విని పాటించకపోతే వినటం వలన ఉపయోగం ఉండదంట. దేవుడు వినే వాళ్ళని మెచ్చడు, ఆచరణలో పెట్టేవారినే మెచ్చుతాడు. వినటం మంచిదే, వింటేనే తెలుస్తుంది. వినే స్థితిలో నుంచి ఏ స్థితిలోకి వెళ్ళాలి? ఆచరణ స్థితిలోకి వెళ్ళాలి. సో అంచేత చూడండి, వాక్యాన్ని మనము చదువుకుందాం. మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ఈ రీతిగా రాయబడి ఉంది. కాబట్టి మాసిదోనియాలోను
అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఏమయ్యారంట? మాదిరి దేన్ని బట్టి అవుతాం? పాటించడం బట్టి. నాకు ఆ వ్యక్తి మాదిరి. దేన్ని బట్టి మాదిరి? అతను నడిచే నడకను బట్టి మాదిరి. సో బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసులు వినటం వల్ల ఉపయోగం లేదు. వినటం వల్ల ఉపయోగం, ఆచరించటం వల్లనే ఉపయోగం. మీరు హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ గారు ఏం చేస్తారు? ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. మెడిసిన్స్కి ముందు ఏమి ఇస్తాడు? ఇంత స్లిప్ రాసి ఇస్తాడు. మీరు స్లిప్ని పట్టుకుని మెడిసిన్స్ కొనుక్కుని ఇంటికొని తెచ్చుకొని దాచుకున్నారు అనుకోండి. అలాగా కొంతమంది బైబిల్ దాస్తారు అలాగా. మరి మీలో అలాంటి వాళ్ళు ఉండాలని నాకు తెలియదు. బైబిల్ ఏం చేస్తారు? భద్రంగా దాస్తారు అలాగా. మళ్ళీ ఎప్పుడంటే గుడికి తీసుకొచ్చినప్పుడు తీసుకొస్తారు దాన్ని. ఒకవేళ మెడిసిన్స్ మన ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుని వేసుకోకపోతే ఏమవుతుంది? ఓపీ డబ్బులు వేస్ట్, మెడిసిన్ డబ్బులు వేస్ట్, టైము వేస్ట్, అన్నీ వేస్ట్. అలాగే విన్న వాక్యం కనుక ఆచరణలో పెట్టకపోతే ఏమవుతుంది? ఏమవుద్దండి? మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది. అంచేత విన్న వాక్యాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. సో ఈరోజు మనకి ఏం చదువుకున్నామంటే, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ ఏమయ్యారు? మాదిరి. సో ఈరోజు మీరు నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఇతరులకు ఏమవ్వాలి? మీరు మాదిరి అవ్వాలంటే ముందు మీరేం చేయాలి? వాక్యాన్ని. సో మీరు వినేవారిలాగా ఉంటారా, పాటించేవారిలాగా ఉంటారా? మీరే డిసైడ్ చేసుకోవాలి. విన్నవారు ఏం చేయాలి?